హాయ్ అండి, ఈరోజు వంకాయ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కారం కూర చేస్తున్నాను. దానికి ఫస్ట్ ఆయిల్ పెట్టి బెంగాల్ గ్రామ్, ఉరుద్ దాల్, మస్టర్డ్ సీడ్స్ పోపు వేసుకోవాలి. పోపు వేగాలి బాగా. పోపు వేగాలండి. ఈలోపు ఇలాగ జింజర్, గ్రీన్ చిల్లీ, అలాగే కొత్తిమీర, కోరియాండర్ లీవ్స్ కలిపి సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసి మిక్సీ వేసుకోవాలండి. పోపు వేగాలి. బాగా వేగాలి. చూసారు కదా, పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం వంకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. అది వేసుకోవాలి. ఈ కూరకి తెల్ల వంకాయలు అయితే బాగుంటాయండి. ఇలాగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ జల్లి మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సాల్ట్ జల్లి చెప్పాను కదా, జింజర్, అలాగే గ్రీన్ చిల్లీ, కోరియాండర్ లీవ్స్, సాల్ట్, ఇది మిక్సీ వేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ వేసేసుకోవాలి. చక్క మక్కగా, అంటే మరీ మెత్తగా అయిపోకూడదు. ఇలా వేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుందండి. ఇది పాడవదు. కనీసం ఒక నెల రోజులైనా ఉంటుంది. ఇలాగే మనం కప్పులో తీసి ఉంటే, లేకపోతే మనం ఇలా వేసేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొత్తిమీర అది తొందర పాడైపోద్ది కాబట్టి ఇలా చేసేసుకుని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కూర కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూసారు కదా, మధ్యన ఒకసారి కలుపుకోవాలి. మనం మూత పెట్టాం కదా, కొంచెం వాటర్ వస్తుంది. సాల్ట్ కూడా జల్లాం కాబట్టి వాటర్ వచ్చినా పర్వాలేదు. ఇది కొంచెం వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు. అప్పుడు బాగుంటుంది, మంచి గ్రేవీగా. కాబట్టి కొంచెం వాటర్ వేస్తాను. ఆయిల్తో పాటు వాటర్ కూడా ఉడికితేనే బాగుంటుంది. అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇది గ్రేవీ లాగా వస్తుందండి, పొడపలాడుతూ కాదు. చూసారు కదా, ఇలాగా ఉడికాక ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న జింజర్, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ఫుల్ గా వస్తుంది. జింజర్, గ్రీన్ చిల్లీ, కోరియాండర్, సాల్ట్ వేసాం మనం.
మంచి కొత్తిమీర స్మెల్ వస్తూ సూపర్ ఉంటుంది. ఇది కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడికించాలి. కొంచెం సాల్ట్ తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇంతేనండి, కూర చూసారు కదా, రెడీ. ఇలాగా చక్కగా గ్రేవీగా మంచి గ్రీనరీగా మంచి భలేగా ఉంటుంది. చూడండి, సూపర్ కూర చూసారు కదా. ఇది అన్నంలోకి తింటే బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ.